నమస్తే. వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక కాంగ్రెస్ రాజ్యసభకు 5వ తారీఖు మార్చి 5వ తారీఖుతో నోటిఫికేషను ఆహ్, చివరికొచ్చింది. మరి ఇప్పటివరకు ఆయా పార్టీలు కూడా రాజ్యసభకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించలేదు. ప్రధానంగా తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం ఉంది. మరి ఇంతవరకు ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఏ పార్టీ కూడా ఇంతవరకు అభ్యర్థులు ప్రకటించలేదు. అయితే దానికి సంబంధించిన ఒక వార్త కూడా మనం చూడొచ్చు. రాజ్యసభ రేసులో అసలు కాంగ్రెస్ ఔట్ అంట. రేసు నుంచి అసలు కాంగ్రెస్ అంటే ఇప్పుడు అంటే మనకు తెలుసు కాంగ్రెస్‌లో ఇప్పుడు పెద్ద లొల్లి జరుగుతుంది. అటు కరీంనగర్‌లో దానికి ఆజ్యం పోసిండు అక్కడ జీవన్ రెడ్డి సీనియర్ నేత. ఈ అసలు కాంగ్రెస్, దొంగ కాంగ్రెస్ అంటూ పార్టీ ఫిరాయించిన నేతలు లేకపోతే కాంగ్రెస్‌లోకి వచ్చిన అధికారం చేపట్టినాక పార్టీలకు వచ్చిన నేతలతోటి పెద్ద తలనొప్పి వచ్చిందంటూ ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన వార్త కూడా ఇక్కడ రాజ్యసభలో కూడా ఇప్పుడు అదే లొల్లి కాంగ్రెస్‌లో మొదలైనట్టు తెలుస్తుంది. రాజ్యసభ రేసులో అసలు కాంగ్రెస్ అవుట్. టికెట్ ఆశించిన సీనియర్ నేతలకు మళ్లీ మొండి చెయ్యి. ఏఐసీసీ కోటాలో అభిషేక్ మను సింగ్కి మళ్లీ పొడిగింపు. రెండో అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి పేరు సూచించిన ప్రియాంక అంట. మరి చిరకాల మిత్రుడు వేం నరేంద్ర రెడ్డి కోసం సీఎం ప్రయత్నాలంటూ కూడా ఒక వార్త రాయబడడం జరిగింది. దాన్ని చూద్దాం. ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ లో అధికారం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నుంచి ఒక 10 మంది వచ్చిన విషయం మనకు తెలుసు. పార్టీ ఫిరాయించిన విషయం తెలుసు. ఫిరాయించిన ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలు కాకుండా ప్రజాప్రతినిధులు వాళ్ళలో కీలక నేతలు, బీఆర్ఎస్ లో కీలక నేతలు, బీజేపీలోని ఇట్లా న్యూట్రల్గా ఉండే కొంతమంది లీడర్లు మొత్తం కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. న్యాచురల్గా అధికారం ఎక్కడుంటే బెల్లం ఎక్కడుంటే ఈగలు ఎక్కడ ముట్టినట్లు అధికారం రాగానే కాంగ్రెస్ వైపు అప్పటిదాకా కాంగ్రెస్కి వాస్తవ పరిస్థితులు మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్కి పోటీ చేసేయడానికి ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడు 2023కి పోటీ చేయడానికి సరైన క్యాండిడేట్లు లేరంటూ కూడా కాంగ్రెస్లో 40-50 స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేరంటూ కూడా అప్పుడు చర్చలు నడిచిన నేపథ్యంలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. అది రేవంత్ రెడ్డి కృషి లేకపోతే బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత అదంతా పక్కన పెడితే కాంగ్రెస్ అధికారం చేపట్టినాక కాంగ్రెస్కి పార్టీలోకి చాలామంది ఆశావాహులు వచ్చారు. ఆశావాహులు తగ్గట్టే సీనియర్ నేతలు తమ ఉనికిని కోల్పోతున్నామంటూ కూడా ఫిరాయించిన నేతల మీద కొద్దిగా వైరం ప్రత్యేకంగా అంటే బహిర్గతంగానే వాళ్ళ మీద మాట్లాడడం జరిగింది. అదే మనం ముఖ్యంగా దాన్ని చూస్తే అది జగిత్యాల్లోనే జీవన్ రెడ్డికి అక్కడ సంజయ్కి మధ్య ఒక నువ్వా నేనా లేదా సీనియర్ పార్టీ అసలు నేత కొసరు నేత అంటూ కూడా అట్లా అక్కడ కొద్దిగా వచ్చింది. అయితే ఇప్పుడు రాజ్యసభలో కూడా ఇప్పుడు అదే లొల్లి మొదలైందట. ఎందుకంటే అక్కడ సీనియర్ నేత టికెట్ ఆశించారు. రాజ్యసభ టికెట్లు కాంగ్రెస్కి నుంచి 2 ఉన్నాయి, తెలంగాణ నుంచి 2 ఉన్నాయి. కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆశించారు. దానికి తగ్గట్టే జగ్గారెడ్డి పోయి ఏఐసీ తోటి మల్లికార్జున తోటి ఖర్గే తోటి కూడా వాళ్ళతో చర్చలు చేసిండు. ఏమని ఇక్కడ విహెచ్ ఉండు, తర్వాత బెల్లం నాయక్ ఉండు, ఎస్టీ సామాజిక వర్గం చెందిన బెల్లం నాయక్ ఉండు, తర్వాత దుబ్బాడ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అట్లా విహెచ్ హనుమంతరావు లాంటి సీనియర్ బీసీ నేతకి ఇవ్వాలంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రధానంగా టికెట్ ఆశించిన నేతలకు కాకుండా రైతు సంఘం చైర్మన్ కోదండ రెడ్డి కూడా నాకు కూడా టికెట్ రేసులో ఉన్నట్టు ఆయన కూడా కొంత మాట్లాడడం జరిగిన నేపథ్యంలోనే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఒక టికెట్ అంటే రెండిట్లలో ఏఐసీ కోటాలో అభిషేక్ మను సింగ్ ఇక ఆల్రెడీ గతంలో మను సింగ్ ఉండు ఆయన 2 ఏళ్ళు చేసిండు కాబట్టి ఆయన కంటిన్యూ చేయడానికి ఆ మొగ్గు చూపుతుందంట. అయితే ఇప్పుడు అట్లా చూపినట్టు ఏఐసీని కాదని ముందుకు పోలేదు కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళు పోలేరు కాబట్టి ఇక రెండో స్థానం ఒక్క స్థానమే మిగిలి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన చిక్కు మొత్తం ఇక్కడ అదే వచ్చింది. ఎవరికి ఇవ్వాలి రెండో సీటు? అయితే ప్రియాంక గాంధీ స్పెషల్గా వంశీచంద్రెడ్డిని మెన్షన్ చేసిందని బయటికి ఒక వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఏం ఆలోచిస్తుందంటే ఆయనకు ఒక మిత్రుడు, చిరకాల మిత్రుడు వేం నరేంద్ర రెడ్డికి ఆయన ఇవ్వాలని రాజ్యసభకు ఆయన పంపాలని ఆయన ఆలోచిస్తున్నట. ఇక్కడ ఇప్పుడు ప్రియాంక గాంధీ పేరుని ఎవరైతే ప్రకటించిన ఎవరైతే సజెస్ట్ చేసిందో వంశీచంద్ర రెడ్డి ఆ పేరు కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి వేం నరేంద్ర రెడ్డికి కోసం సీఎం ప్రయత్నాలు నెరవేరుతాయా అనేది ఇప్పుడు కాంగ్రెస్లో మరి ఉంది. మరి ఈ ఇద్దరిట్లో అటు ఒకవేళ వంశీచంద్ర రెడ్డికి కానీ ప్రియాంక గాంధీ చెప్పినట్టు లేకపోతే ఇటు సీఎం రేవంత్ రెడ్డి తన ప్రాబల్యం చాటుకొని అటు వేం నరేంద్ర రెడ్డికి ఇప్పించుకున్నట్టు ఇక్కడ మిగతా బీసీ నేతలు విహెచ్ కానీ మరి జగ్గారెడ్డి స్పెషల్గా పోయి విహెచ్కి ఇవ్వండి, విహెచ్ లాంటి సీనియర్ నేతకి ఇవ్వాలని పట్టుబట్టంగా జరిగింది. మరి వీళ్ళు ఎలాగ పోతారు అని పోతుంది. ఇప్పుడు మొత్తం రాజ్యసభ తెచ్చిన తంట కాంగ్రెస్లో పెద్ద కుంపటిలా మారింది. ఇక అసలు కాంగ్రెస్ నేతలు అవుట్ అంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. మరి దీని మీద కాంగ్రెస్ ఎట్లా పోతుంది? రేపు నోటిఫికేషన్ మరి 5వ తారీఖుకే లోపు ఎవరి పేరును ఫైనల్ చేస్తుందనేది చూడాలి. మరి ఈరోజు ఏదో సీఎం రాహుల్ గాంధీ కూడా మరి వస్తుందంట, రాష్ట్రానికి వస్తుందంట. మరి డీసీసీ చైర్మన్ యొక్క శిక్షణా తరగతుల కమిటీ ముగించింది. మరి ఈరోజు ముగిస్తుందంట. ఆ నేపథ్యంలో వారిని మాట్లాడి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, తెలంగాణకి రాహుల్ గాంధీ వస్తున్నాడు, మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది కూడా చూడాలి. అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, రాజ్యసభ కుంపటి ఎంత తలనొప్పిగా మారిందో తెలియాల్సింది.